హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను డాట్ అండ్కి స్ట్రాబెరీ డ్యూ టెంటెడ్ సన్ స్క్రీన్ అయితే చూపిస్తున్నాను. సో ఈ సన్ స్క్రీన్ వచ్చి మనకి 15 ml ప్రోడక్ట్ మనకి 485 ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా మనకి 549 ఉంటుంది ప్రైస్, కానీ డిస్కౌంట్లోనే వస్తుంది. ఇందులో SPF చూసుకుంటే 50 ఉంది, PA అయితే 4+ ఉంది. సో ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్, అలానే ఈ షేడ్ అనేది ఏ స్కిన్ టోన్కి సూట్ అవుతుంది, అలానే ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందని వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే 01 తీసుకున్నాను ప్రోసిలైన్. ఇది వచ్చేసి యాక్చువల్ లైట్ స్కిన్ టోన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నాది మీడియం స్కిన్ టోన్, కానీ నాకు కూడా సూట్ అయింది. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు అప్లై చేసుకున్న తర్వాత. అండ్ ఇది రాసుకుంటే మన స్కిన్లో ఒక లైట్ కవరేజ్ అయితే ఉంటుంది. మన స్కిన్కి ఇందులో రాసుకోవడం వల్ల మీకు ఇంకా ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయడం అవసరం ఉండదు. ఫౌండేషన్, బేబీ క్రీమ్, CC క్రీమ్ అలాంటివి ఏం అవసరమే ఉండదు. మనం డైరెక్ట్గా మాయిశ్చరైజర్ రాసుకొని ఈ సన్ స్క్రీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సన్ స్క్రీన్ చూస్తే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. స్కిన్లో ఎలాంటి వైట్ కాస్ట్ అయితే అనిపించదు. అండ్ కవరేజ్ కూడా మనకి లైట్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ హెవీ మేకప్ కావాలి అనుకున్న వాళ్ళైతే మళ్ళీ కంపల్సరీగా ఫౌండేషన్ అవన్నీ అప్లై చేసుకోవాలి. ఎవ్రీడేకి ఒక లైట్ మేకప్ ఉండాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే సరిపోద్ది. కాకపోతే మన స్కిన్ టోన్కి సూట్ ఏదైతే తీసుకోవాలి, లేకపోతే మీకు లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే పర్ఫెక్ట్గా డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక డ్యూ ఫినిష్ ఇస్తుంది కాబట్టి. అలానే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏమంటే కంపల్సరీ ఇది రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటే ఒక మంచిగా మీకు మ్యాట్ లుక్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ షేడ్స్ అనేవి ఎప్పుడైనా మన స్కిన్ టోన్ సూట్ అయ్యేలా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను హ్యాండ్లో స్వాచ్ చేస్తుంటే మీకు స్కిన్ టోన్కి సూట్ అవ్వలేదు, సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మన స్కిన్ టోన్కి సూట్ అయితే తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా లుక్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డాట్ అండ్కి సన్ స్క్రీన్ అయితే పక్కగా ట్రై చేయండి. ఇది రాసుకోవడం వల్ల మనకి స్కిన్ అయితే మంచిగా గ్లో అవుతుంది, మంచిగా రేడియన్స్ లుక్ని అయితే ఇస్తుంది, మనకి సన్ ప్రొటెక్షన్ చేస్తుంది, దాంతోపాటు మంచిగా స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది, మనకి ఇది మంచిగా కవరేజ్ కూడా ఇస్తుంది. అండ్ మనం ఇది అప్లై చేసుకున్న చాలా ఈజీగా స్కిన్లో అయితే బ్లెండ్ అయిపోతుంది, అసలు మనకి టైం పట్టట్లేదు. అండ్ ఇది రాసుకోవడం వల్ల మనకి ఎలాంటి వైట్ కాస్ట్ అనేది ఉండదు. అలానే మీరు ఒకవేళ రాసుకున్నా సరే మీకు ఆయిలీగా, గ్రీజీగా అనిపించదు. సో మంచిగా గ్లోయింగ్ అయితే అనిపిస్తుంది, స్కిన్ ఒక మంచిగా లుక్ అయితే ఇస్తుంది, ఇన్స్టెంట్గా మనకి రేడియంట్ లుక్ని అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే స్ట్రాబెరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, స్కిన్ని మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలానే స్కిన్ని మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంచుతుంది. అలానే నేను హ్యాండ్కి స్వాచ్ చేసి చూపిస్తుంటే మీకు ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇలా మన స్కిన్ టోన్కి సరిపోయేలా తీసుకుంటే మనకి కవరేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం అప్లై చేసుకున్నా సరే మనకి అంటే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే రాదు. సో ఈ టెంటెన్ సన్ స్క్రీన్ తీసుకునే ముందు మీ స్కిన్ టోన్ ఏంటో ఒకసారి చూసి మీరైతే ట్రై చేయండి. సో అది. అండ్ ఇందులో నయాసినమైడ్ కూడా ఉంది, మన డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అని చెప్పేసి ఉంది, కానీ డార్క్ స్పాట్స్ అయితే తగ్గవు. హైలూరోనిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో ఇది రాసుకోవడం వల్ల మన ఫేస్లో కొంచెం మార్క్స్ అనేవి లైట్ అయినా అవుతుంది తప్ప పెద్ద పెద్ద డార్క్ స్పాట్స్ అని, బ్లెమిషన్స్ అవన్నీ అయితే ఏం కనిపించకుండా ఉండదన్నమాట. ఎందుకంటే ఇది మరి అంత కవరేజ్ ఇవ్వదు, లైట్ కవరేజ్ ఇస్తుంది, ఎవ్రీడేగా యూజ్ చేసుకోవచ్చు ఈ కవరేజ్. సో అంతే గైస్, నా వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియోలో కావాలని కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.